మన టాలీవుడ్లో ఉన్న కొంతమంది యంగ్ హీరోల క్యాస్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కుమారి 21 సినిమా చూపిస్తాం మామ, ఈడో రకం ఆడో రకం సినిమాలతో మంచిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజు తరుణ్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే ఊహలు గుసగుసలాడే చలో సినిమాలతో ఆకట్టుకున్న నాగశౌర్య కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే స్వామిరారా, కార్తికేయ వంటి సినిమాలతో హిట్స్ అందుకున్న నిఖిల్ సిద్ధార్థ యాదవ సామాజిక వర్గం. ఇక RX100 90ml సినిమాలతో కిక్కెక్కించిన హీరో కార్తికేయ రెడ్డి సామాజిక వర్గం. అలాగే హీరో రామ్ పోతినేని మంచి మంచి లవ్ స్టోరీస్తో ఆకట్టుకున్నాడు. ఇతను కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే అల్లరి నరేష్ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే మరో యంగ్ హీరో సందీప్ కిషన్ కాపు వర్గానికి చెందినవారు. అలాగే ఇష్క్, గుండెజారి గలంతైంది వంటి లవ్ స్టోరీస్తో ఆకట్టుకున్న నితిన్ రెడ్డి సామాజిక వర్గం. ఇక ప్రేమ కథా చిత్రం సినిమాతో విశేషంగా ఆకట్టుకున్న సుధీర్ బాబు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే నేచురల్ స్టార్ నాని కూడా కమ్మ వర్గమే. ఇక మహానుభావుడు సర్వానంద్, ఇతను కూడా ఇదే సామాజిక వర్గం. అలాగే అల్లుడు సీను, సాక్ష్యం సినిమాల హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారని సమాచారం. ఇక నందమూరి హీరోలు కమ్మ వర్గీయులని అందరికీ తెలిసిందే. అలాగే మెగా ఫ్యామిలీ హీరోస్ కాపు వర్గానికి చెందినవారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ కమ్మ వర్గానికి చెందినవారని అందరికీ తెలిసిందే. ఇక యంగ్ హీరో విశ్వక్సేన్ నాయుడూస్, అలాగే హీరో శ్రీకాంత్ కమ్మ సామాజిక వర్గం. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇదే సామాజిక వర్గం. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజవంశస్థులని చెప్పకనే చెప్పొచ్చు. అలాగే మాస్ మహారాజా రవితేజ కూడా క్షత్రియులే. ఇక కమెడియన్ సునీల్ బ్రాహ్మిన్. అలాగే హీరో శివాజీ, గోపీచంద్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు.